భద్రాచలం గోదావరి కరకట్ట ఇతర లోతట్టు ప్రాంతాలను అలాగే విస్టా కాంప్లెక్స్ ఏరియాలోని గోదావరి కరకట్టతో పాటు స్లూయిజ్లను జిల్లా నూతన కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. వరదల సమయంలో పట్టణంలోని బ్యాక్ వాటర్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రాంతంలో నిలవకూడదని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వరదలు ఏ సమయంలో వచ్చినా అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ అధికారులకు కలెక్టర్ సూచనలు చేశారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అన్ని శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. భద్రాచలం పట్టణ శివార్లలో కొత్తగా నిర్మిస్తున్న గోదావరి కరకట్ట నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఆల్రెడీ కలెక్టర్ గారికి సబ్మిషన్ ఇచ్చాను సార్. ఆవిడ 3 మోటార్స్ వచ్చారు. 250 టెండర్ కోట్ చేసి 3 కోర్సెస్లో మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం సార్. 3 నెలలకి 3 మోటార్స్ వస్తున్నాయి సార్. నాకు ఏం కావాలంటే ఈ గూగుల్ మ్యాప్ ఉంది దాంట్లో తర్వాత సబ్మర్జిబుల్ ఏరియా హ్యాచింగ్ చేయాలి. సో దట్ నాకు ప్రిఫర్ అండ్ ఫ్రీగా చెప్తున్నారు అట్లా నోటీస్ చెప్తే అది వస్తుందా? ఓకే డిస్కస్ చేద్దాం. దట్ 5 minutes వర్షం పడి ఈ ఏరియా మునిగిపోతుంది. ఇక్కడ మనం కాన్సన్ట్రేట్ చేస్తాం అంటే సీఎం గారి పాత్ర కూడా వాళ్ళు మీకు ఎందుకంటే వాళ్ళ లేవంతంలో మాకు అదే ఇది ఇదైనా ఇక్కడ ఉన్న బాబు ఉంటాను వాళ్ళకి 2 BHK ఉన్నాయి సార్. అది మీకు ఐడియా ఉండదు. అంటే సఫిషియెంట్ సంఖ్య ఉంది. అందులో 45 కాలనీ ఉంటుంది. అందులో 36 మెంబర్స్ నాన్ రైల్వే. సో వాళ్ళు ఏంటంటే మిగిలిన ఏరియాని కూడా అందరూ తీసుకోవాలి. ఓన్లీ వాళ్ళే కాదు కలెక్టర్ గారు ఏంటంటే వాళ్ళ వరకు బ్లడ్ మనం ఇప్పుడు అట్లా పోయిదని ముందు పరిగెత్తి వాళ్ళు అదే మాట్లాడుతారు. అయితే ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది. నాన్ గోదావరి ఆర్ 1 ఆఫ్ పైపింగ్ దాన్ని కూడా ఇబ్బంది ఏ కూడా లేకుండా ఎన్ఫోర్స్మెంట్ చెప్పి ఏంటంటే ముందు ఇవాక్యుయేట్ చేసేసి ఒక పర్మనెంట్గా అందరికీ చేస్తే కన్నా ఒక ఆర్డినెన్స్ రావాలన్న అది 25 feet వెళ్ళేది 5 సెక్టర్లు స్టేట్ బౌండరీ కదా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బౌండరీ. సో ఇది పెద్ద స్కీమ్ సార్. 25 feet